హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వానగాయలతో బచ్చల కూర పులుసు కూర చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టాలి. తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇవి ఫ్రై అవుతుండగానే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుని ఉల్లిపాయలు అందులో వేసి కలుపుకోవాలి. ఒక అర్ధగంట ముందు నానబెట్టిన పచ్చిమిరపప్పు వేసి అందులోనే ఫ్రై చేసుకోవాలి. అవి మగ్గుతుండగా మనము బచ్చల కూరను ఒక 5 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో కడిగేసి వడేసుకోవాలి. వడేసిన ఆకులు కొంచెం పెద్దగా ఉంటే కట్ చేసుకోండి, లేకపోతే లేదు. కట్ చేసి మాత్రం అసలు కడగకూడదు. ఆకుకూరలు ఎప్పుడైనా కూడా కడుక్కున్నాకనే మనం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ఆకుకూరని పక్కకు ఉంచుకొని మనం తాలింపు మిశ్రమంలో కరివేపాకు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకొని త్వరగా మగ్గించుకోవచ్చు. తర్వాత మనము అవి మగ్గుతుండగా ఈ ఆకుకూరను అందులో వేసి కలుపుకోవాలి. కలిపాక మనము దాంట్లో కొంచెం మీకు టేస్ట్ తగినంత కొంచెం ఎక్స్ట్రానే వేస్తాను నేను, ఎందుకంటే పులుసు కూర కాబట్టి. కొంచెం ఉప్పు, కారం వేసుకొని దాంట్లో కలబెట్టుకోవాలి. ఉప్పు, కారం వేసి మనం వానగాయలు అన్నాం కదా, వానగాయలు అంటే చింతకాయలు తెలుసు కదండి అందరికీ. కొంచెం ముందు స్టేజ్లో వానగాయలు చింతకాయల కంటే కొంచెం తక్కువ సైజులో ఉంటాయి. స్టార్టింగ్ ఇప్పుడే వానగాయలు అంటారు వాటిని. అవి మంచి శుభ్రంగా కడుక్కొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు మాత్రమే స్టవ్ మీద పెడితే ఇలా ఉన్న వానగాయలు ఇట్లా ఉడకబెట్టినాక చింతపండు గుజ్జు పిసికి ఆ గుజ్జు పడేసి ఈ వానగాయలు దాంట్లో పోయాలి. అలాగే ఉప్పు, కారం, కొంచెం మెంతిపిండి వేసుకుంటే కూర రెడీ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.